Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. చూడండి, ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఇప్పుడు మార్కెట్ వచ్చి మనందరికీ తెలుసు ఒక రిలీఫ్ ర్యాలీలో ఉంది. బట్ ఈ రిలీఫ్ ర్యాలీలో కూడా షార్ట్ టర్మ్ అంటే సింగిల్ టార్గెట్స్ ఇస్తాను. అదేలాగా మిడ్ పాయింట్ బై కూడా ఎక్కడని చెప్తాను. అవన్నీ క్లియర్గా చూసుకొని పర్ఫెక్ట్గా మీరు చేయండి. అది ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి M&M అండి, మహేంద్ర అండ్ మహేంద్ర. ఈ స్టాక్ వచ్చి ఎక్కడ కొనాలి అంటే చూడండి, ఇప్పుడు 2736 ఉంది. ఇప్పుడు కొనొద్దు, 2900 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 2900 పైన ఈ స్టాక్. అక్కడ ఒక 50% ట్రిగర్ అయిన తర్వాత, ఫస్ట్ అది ట్రిగర్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ట్రిగర్ అయిన తర్వాత సపోజ్ మార్కెట్ ఏదైనా డిప్ వస్తే స్టాప్ లాస్ వచ్చి 2540. ఆ మిడ్ పాయింట్ బయ్యింగ్కి దీనికి మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకొని టార్గెట్ వచ్చి 3236 టార్గెట్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది కూడా వచ్చి మనకి 3,39,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి M&M ఫినాన్స్. చూడండి, M&M ఫినాన్స్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 289 ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. ఇది చూడండి, చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి నేను చెప్పేది. ఇక్కడ 289లో ఒక 50% బై చేసుకొని స్టాప్ లాస్ వచ్చి 254 కరెక్ట్. కాబట్టి 254 ఈ 289ని దీని మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. చూడండి, దీని మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 332 రూపాయలు టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోండి 254. ఇది కూడా వచ్చి మనకి 35,800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2006 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఇది కూడా వచ్చి మ్యాన్కైండ్ ఫార్మా. చూడండి, మ్యాన్కైండ్ ఫార్మా ఈ స్టాక్ కూడా ఇప్పుడు 2376 ఉంది. ఇప్పుడు కొనొద్దు, 2460 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి ఇక్కడ 50% బై అయిన తర్వాత 50% కొనండి. టార్గెట్ వచ్చి 2785. అది సింగిల్ టార్గెటే. స్టాప్ లాస్ వచ్చి 2110. చూడండి, బై ప్రైస్కి మిడ్ ప్రైస్లో ఒక 50% బై చేసుకోవాలి. బట్ కండిషన్ వచ్చి ఫస్ట్ బై ప్రైస్ వచ్చి యాక్టివేట్ అవ్వాలి. 2460 అబోవ్ అనేది యాక్టివేట్ అయితే అప్పుడు ఈ మిడ్ పాయింట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఇది కూడా వచ్చి దాదాపు 97,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2023లోనే లిస్ట్ అయింది, లాస్ట్ ఒక 2 years ముందు. తర్వాత ఇప్పుడు చూడండి, మన అకాడమీలో మనము 29వ వర్క్షాప్ జరుపుతున్నామండి. మే 24, 25 సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో మే 24 and 25. ఇది ఎట్లంటే ఒక ఇంట్రెస్ట్ ప్యాషన్ కలిగిన వాళ్ళు చాలామంది జనరల్గా అడుగుతూ ఉంటారు, నేను ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా సార్ ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ కొనాలి. బట్ ఈ వర్క్షాప్ అటెండ్ అయిన తర్వాత మీరు ఒక స్టాక్ని మీరే సొంతంగా ఐడెంటిఫై చేయగలరు. ఎక్కడ కొనాలి ఒక స్టాక్, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. మరొకటి బ్యాంక్ నిఫ్టీ, ఇంట్రాడే ఫ్యూచర్స్, సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్ చెప్పిస్తున్నాం. కాబట్టి ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ప్యాషన్ పట్టుదల ఉండేవాళ్ళు మాత్రం. మే 24, 25 ITC కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీ. తర్వాత మరొక స్టాక్ వచ్చి మ్యారికో. చూడండి,
మ్యారికో ఇప్పుడు వచ్చి 625 ఉంది, బై చేసుకోండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 575. చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఊరికే. 625లో 50% బై చేసుకోండి. స్టాప్ లాస్ వచ్చి 575. 625 575 ఎంత? 50 రూపాయలు. మిడ్ పాయింట్ ఎంత? 600. 600లో అనదర్ 50% బై చేసుకోండి. అది టార్గెట్ వచ్చి 691 రూపాయలు టార్గెట్. అది స్టాప్ లాస్ వచ్చి 575 క్లియర్గా చెప్పేశాను. ఇది కూడా వచ్చి 81,260 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 665లో ఒక 50% బై చేసుకోవచ్చు. డిప్ అయితే ఆ 50% దీనికి మిడ్ పాయింట్లో 50%లో బై చేసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, పర్టికులర్గా ఆప్షన్ ట్రేడర్స్ కోసమే లాంచ్ చేశాము. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి మ్యాక్స్ హెల్త్. చూడండి మ్యాక్స్ హెల్త్, ఈ స్టాక్ కూడా ఇప్పుడు 1155 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 935. చూడండి ఈ మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేయాలి. ఇప్పుడు 1155లో ఒక 50%, తర్వాత ఆ మిడ్ పాయింట్లో అనదర్ 50% బై చేసుకోవాలి. టార్గెట్ వచ్చి 1438 రూపాయలు టార్గెట్. ఇది కూడా వచ్చి 1,12,990 కోట్లు. 2020 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి ఇప్పుడు మొత్తం మనము ఎన్ని స్టాక్స్ చెప్పున్నాము? ఎమ్మండమ్ ఫిన్, తర్వాత మ్యాన్కైండ్, తర్వాత మ్యారికో, తర్వాత మ్యాక్స్ హెల్త్, ఈ 5 స్టాక్స్ చెప్పున్నాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో డిజైనింగ్ అంటే పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. చూడండి మనం ఎంత చేసినా కూడా ఆ మనీ మేనేజ్మెంట్ అనేది లేకపోతే చాలా కష్టం. అందుకనే మనము డైవర్సిఫికేషన్ చెప్తున్నాము. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేస్తే డెఫినెట్గా మీరు 100% సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఆ మనీ మేనేజ్మెంట్లోనే ఉంది. చూడండి పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు? విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది లేకపోతేనే ఇక్కడ చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అందుకనే మనము పర్ఫెక్ట్గా ఎప్పుడైనా మన క్యాపిటల్ని మనం డివైడ్ చేసుకుంటే హ్యాపీగా మనం వెళ్ళిపోతుంది. హై డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం.